మామయ్య మీరెన్ని చెప్పినా కూడా నేను అక్కడికి రాను. ఆ ఇంటికి నాకు, రాజుకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ప్లీజ్ మీకు దండం పెడతా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఓర్రి. అబ్బా అంజలి, నువ్వు అట్లా మాట్లాడకురా. నువ్వు లేకపోతే నా కొడుకు బతకలేడురా. ఒక్కసారి రా, నాకు నా మాట వినరా. మన ఇంటికి పోందారా, ఇది మన ఇల్లు కాదురా. దారా ప్లీజ్ రా, మన ఇంటి మన ఏంది రానంటాడు చేయబడతాను నాడు ఇడికెళ్ళాడు. నువ్వేంది నువ్వు మాట్లాడతాను? నువ్వు వేసిన పని చక్కగా ఉందని మాట్లాడుతున్నావా? ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదు. చక్కగా మాట్లాడు. బాగా మాట్లాడతాను, మీ మీద కడతాను. చిన్న పెద్ద లేదా? ఏంది నువ్వు మా ఇంటికి వచ్చి బాగా మాట్లాడతాను? బయటకు ఎక్కువ మాట్లాడితే మాత్రం ఏంటిది మీకోసం రాలేను, కోడల కోసం వచ్చిన. మీ కోడలు కాదు, మీ కొడుకు కరెక్ట్ ఉన్నాక మీ కోడలు నాగరికి ఎందుకు వస్తుంది? నువ్వు కరెక్ట్ లేవు. మామయ్య అనుకోకుండా కలిగింది మామయ్య, తప్పైంది. అనుకోకుండా కలిగింది మామయ్య. ఇక్కడికి వచ్చినందుకు నాకు తగిన శాస్త్రం జరిగిందిరా. అయ్యో మామయ్య, మామయ్య, మామయ్య. పద్మా ఏంది ఈ లొల్లి? ఆ లెవెలు అంజలి మామయ్య అడుగుతుండే కదా, ఏదో సమాధానం చెప్పు. ఏంది అంజలి ఈ లొల్లి అంతా? నేను నీకు ముందు నుంచెల్లే చెప్తానా కదా గణేష్, 1కి 10 సార్లు ఆలోచించి చేయాలని. రాజు విషయం మా మామయ్యకి చెప్పనట్టున్నాడు, అందుకే ఇప్పుడు ఆయన వచ్చిండు. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆలోచించుతా ఏం చేయాలనో అనేది. నా బాధ ఒకటే, నా చెయ్యి అనుకోకుండా మా మామయ్యకి తగిలింది. ఇప్పుడు ఆ విషయం రాజుకు చెప్తే ఏం చేస్తాడో ఏమో అని భయం అవుతుంది గణేష్. అంజలి నువ్వు ఏదైనా మళ్ళీ ఇట్లాంటి ఇంటికి తీసుకురాకు, మా వాళ్ళు ఒప్పుకోరు. సరే గణేష్.